మాజీ మంత్రి విడతల రజనీ మరిదిని అరెస్ట్ చేసింది ఏసీబీ. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో గోపి A3గా ఉన్నారు. మాజీ మంత్రి విడతల రజనీ మరిదిని ఏసీబీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో గోపి A3గా ఉన్నారు. మాజీ మంత్రి విడతల రజనీ మరిదిని ఏసీబీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఏపీకి తరలిస్తోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో గోపి A3గా ఉన్నారు. విడతల రజనీ మరిది గోపిని ఏసీబీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకుంది ఏసీబీ. ప్రస్తుతం ఏపీకి తరలిస్తోంది. అయితే స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడిన కేసుకి సంబంధించి ఆయనపైన కూడా ఆరోపణలున్నాయి. దీనిపైన ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో గోపి A3గా ఉన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడిన కేసుకి సంబంధించి విడతల రజనీ మరిదిని అరెస్ట్ చేసింది ఏసీబీ. ప్రస్తుతం ఆయన ఏపీకి తీసుకెళ్తోంది. తదుపరి ఎటువంటి చర్యలు ఏసీబీ తీసుకోబోతోంది? రాధిక, స్టోన్ క్రషర్ శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ కు సంబంధించినటువంటి యజమానులను బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా 2 కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో విడుదల రజనీ, అదేవిధంగా అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాష్వా, అదేవిధంగా విడుదల రజనీ మరిది గోపీనాథ్ పైన కేసులు నమోదవడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అనేక సెక్షన్ల కింద, అంటే అవినీతి నిరోధక చట్టానికి సంబంధించినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి కింద వీళ్ళ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే విడుదల రజనీ ముందస్తు బెయిల్ కోర్టు కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రస్తుతం దానిపైన విచారణ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే గోపీనాథ్ మొన్నటి వరకు అయితే ప్రస్తుతం అందుబాటులో లేరు అనే విధంగా కూడా ప్రస్తుతం అయితే చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో గోపీనాథ్ని ఈ రోజు హైదరాబాద్ లో పోలీసులు, ఏసీబీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించడం జరిగింది. ఏసీబీ కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేయనున్నారు. విడుదల గోపీనాథ్ ఈ కేసులో A3గా ఉన్నారు, A2గా జాషువా, A1గా విడుదల రజనీ ఉన్నారు. అయితే శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ కి సంబంధించి 10 లక్షల రూపాయలు, అంటే మొత్తం 2,20,00,000 అవినీతి జరిగినట్టు కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి విడుదల గోపీనాథ్, అదేవిధంగా పిఏగా విడుదల రజనీకి పిఏగా చేసినటువంటి రామకృష్ణ, వీళ్ళిద్దరు కూడా 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ వీళ్ళైతే లబ్ధి పొందినట్లు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన 2 కోట్లకు సంబంధించినటువంటి డీల్లో కూడా వీళ్ళే మాట్లాడటం కానీ, ఆ స్టోన్ క్రషర్ యజమాని శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన బెదిరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ కనుక 2 కోట్ల రూపాయలు కనుక చెల్లించకపోతే 50 కోట్ల రూపాయలు ఫైన్ విధిస్తామంటూ కూడా విజిలెన్స్ ఎస్పీ అప్పుడు ఆయన్ని బెదిరించినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి కేసుకు సంబంధించి విజిలెన్స్ ఏదైతే ఎంక్వైరీ చేయడం జరిగింది దాంట్లో పూర్తి స్థాయిలో నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ప్రస్తుతం విడుదల గోపీనాథ్ని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వేగవంతంగా చర్యలు ముందుకు వెళ్తున్నాయనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే విడుదల రజనీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కోర్టును ఆశ్రయించడం, ముందస్తు బెయిల్కి ట్రై చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. A3ని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మరి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి కూడా కంపల్సరిగా విచారణ అయితే జరిగేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏసీబీకి సంబంధించినటువంటి కేసు ఏదైతే నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయో దానిని కంపల్సరిగా విడుదల గోపీనాథ్ ఇచ్చేటటువంటి విచారణలో భాగంగా ఏమేమి అంశాలను వెలుగులోకి ఆయన తెచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే
కీలకంగా వీళ్ళిద్దరు విడుదల గోపీనాథ్ అదేవిధంగా రామకృష్ణ వీళ్ళిద్దరే మాట్లాడటం జరిగింది. వీళ్ళంతా కూడా డీల్ సెట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అసలు నిజంగానే స్టోన్ క్రషర్ యజమానికి విడుదల రజనీనే ఫోన్ చేయించినటువంటి పరిస్థితులు ఉన్నాయా, వీళ్ళే ఫోన్ చేశారా, ఎలాంటి పరిస్థితి ఆ రోజు చోటు చేసుకుంది అనేటువంటి అంశాలు కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో విడుదల గోపీనాథ్ ఇచ్చేటటువంటి సమాచారం ఆధారంగానే ఈ కేసు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక అంశాల్లో కూడా విడుదల గోపీనాథ్ పైన చిలకలూరుపేట అనేక మంది కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించినటువంటి అంశంలో కూడా డబ్బులు వసూలు చేయడంలో ఈయన పాత్ర ఉందనే విధంగా కూడా అనేక మంది ఫిర్యాదులు చేశారు. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విడుదల గోపీనాథ్కు సంబంధించినటువంటి సమాచారం అయితే కీలకంగా మారుతుంది కాబట్టి ఏసీపీ అధికారులు ఈయన ఏ విధంగా ప్రశ్నించేటటువంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి ప్రశ్నలు ఈయన ముందుంచేటటువంటి అవకాశాలు ఉంటాయి, అసలు ఆ రోజు ఈ బాలాజీ స్టోన్ క్రషర్కి ఫోన్ చేసినటువంటి అంశంలో ఈయన పాత్ర ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. రైట్, మాజీ మంత్రి విడుదల రజనీ మరితిని ఏసీబీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తుంది. స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లుగా ఆయనపైన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో గోపి A3గా ఉన్నారు.